హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొండవీటి వాగు ఉంది కదా, అక్కడ ఉన్నాం. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, నీరుకొండ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి. అక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాం. అంటే మీకు రిజర్వాయర్ చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, మనకి ఆపోజిట్గానే ఎస్ఆర్ఎం కాలేజ్ ఉంది. అటువైపు అయితే వెళ్దాం మనం చూసుకుంటూ. చూడండి, మొత్తం 3-4 క్రేన్లు అయితే వచ్చినాయి. ఇటుపక్క జరుగుతుంది, ప్లస్ అటుపక్క కూడా జరుగుతుంది వర్క్ అయితే. మళ్ళీ కొంచెం నీళ్ళు వచ్చాయి, వర్షం పడింది కదా. దాని తర్వాత పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంకా వర్కర్స్ చాలా పెరిగారు. ఇంకా తడైతే ఆరలేదండి. చూడండి, ఇప్పుడు మనం ఒకవైపే కదా ఇందాక నేను చూపించింది, నిన్నటి వీడియోలో ఇప్పుడు చూపించింది ఒకటి, ఇటు ఏమో ఇటుపక్క ఇంకొకటి ఉంది. అదే వాగు. అంటే ఏంటంటే కటింగ్ చేస్తూ, అంటే ఒక లైన్ని హాఫ్గా కట్ చేసుకుంటా ఆ వర్క్ అలా చేసుకుంటూ వస్తున్నారు, గ్యాప్ ఇస్తూ. చూడండి, వాగు కోసం ప్లేన్గా చేశారు. అంటే అడ్డుకున్న చెట్లు ఇవన్నీ కొట్టేశారు. కరెక్ట్గా ఉంది ప్లేస్ అయితే. ఇలాగే కొంచెం కొంచెం తవ్వుతూ వెళ్తున్నారు. ఇటు పక్క చూడండి, వాటర్ ఉన్నాయి. అంటే ఇటు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే ఆ లెక్కలో తీసుకుంటూ వెళ్తున్నారు, అంటే ఆ ప్లాన్లో. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ జేసీబీలతో ఒకవైపు ఏమో వర్క్ జరుగుతుంది, ఇంకోవైపు ఏమో ఈ టిప్పర్ లారీతో పాటు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ మీకు కార్నర్లో క్రేన్ కనబడుతుంది కదా, క్రేన్ దగ్గర నుంచి తీస్తున్నారు. ఇటు పక్క క్రేన్ ఉంది కదా, చూడండి, ఇటు పక్క క్రేన్ ఉంది కదా, అది వచ్చేసేమో మనకి కొంచెం సైడ్ చేస్తుంది. అంటే ఏమన్నా అడ్డుకున్నాయా ఏంటి, చెట్లు రాళ్ళు అవి ఉంటాయి కదా, జరుపుతుంది. ఈ టిప్పర్ లారీలో మాత్రం తీసుకెళ్తున్నారు నాన్ స్టాప్గా. అలాగే ఇవన్నీ, ఈ రూట్ వచ్చేసి కరెక్ట్గా ఇది ఎస్ఆర్ఎం బ్యాక్ సైడ్ అండి. ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్తున్నాం అన్నమాట. మనం కరెక్ట్గా ఎక్కడ వచ్చామంటే, మనం వెళ్ళడం అయితే ఎస్ఆర్ఎం ముందు నుంచి వెళ్ళాము కదా, ఇప్పుడు వెనక సైడ్ మనం ఉన్నదైతే. చూడండి, మనం ఫస్ట్ మాట్లాడుకున్న కొండవీటి వాగు అయితే ఇక్కడే ఫస్ట్ మనం మాట్లాడుకున్నది అయితే. ఎందుకంటే మనకు అప్పట్లో స్టార్టింగ్ కొండవీటి వాగు అని నేను విన్నది, చెప్పేది మీకు ఇదే ఫస్ట్ చెప్పింది. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు దీని పొరలు వస్తాయి కదా, అది మనం ఇందాక నిన్నటి వీడియోలో కూడా అదే చూసాం. ఇక్కడ నుంచే మనకి ప్రాసెస్ జరిగి వెళ్తాయి, ఎటు వెళ్ళాలి ఏంటనేది. చూడండి, క్రేన్తో వర్క్ జరుగుతున్నాయి. పదండి మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఈ కొండవీటి వాగు పనులైతే మనకి అయిపోయినాయి చాలా వరకు, మనం చూస్తున్నాం కదా. ఇదైతే మెయిన్ ప్లేస్ కాబట్టి వర్క్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇక్కడ 50% అయితే వర్క్ అయితే అయిపోయింది. చూడండి, మన ఆపోజిట్ కదా ఉంది, చాలా లారీస్తో వర్క్ జరుగుతుంది ఇక్కడైతే. చూడండి, ఈ రోడ్ అయితే మనకి కూరగాయలు ఉంది కదా, అటు కలుస్తుంది. అంటే ఎస్ఆర్ఎం చూపించాను కదా, అక్కడ వస్తుంది. అయితే రిజర్వాయర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూగా జరుగుతుంది వర్క్ అయితే. లోడ్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. ఒకవైపు ఎవరు చేసేవాళ్ళు ఫుల్గా వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. చూడండి, ఇటు పక్క ఇందాక చెట్లు జరుపుతున్నారు అన్నాను కదా, ఈ ప్లేస్లో కూడా చేస్తున్నారు వర్క్ అయితే. పాపం వర్కర్స్కి అయితే ఎండావాన రెండు ఆడుకున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎండ మాత్రం అదిరిపోతుంది. అలాగే వాళ్ళు కష్టపడుతున్నారు. చూడండి, ఇటైతే వాగు వస్తుంది. ఇదైతే మెయిన్ రోడ్ అన్నమాట, కొంచెం వెడల్పు చేస్తారు తర్వాత. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్లో వెళ్ళండి.